ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి శివ ఆలోచిస్తున్నావు? వాడిని వదిలేసి వచ్చాయి, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాం. మేమన్నా కూడా అలాగే అంటారా? నాగవల్ల ఆ మాట ఎప్పుడు అంటుందా అనేసి అబ్బోడు ఎదురు చూస్తూ ఉన్నాడు తిరుపతి. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే ఆ పనులేవో నాకుంటాయి కదా నాన్న, త్వరగా వెళ్ళి పని చూసుకోవచ్చు. సంతోషం తిరుపతి. రోజు నీ ఏడుపు గొట్టు మొహం చూసి చూసి నాకు కూడా విసుగొచ్చుండాది. విడాకులు ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. ఇది వీళ్ళ పరిస్థితి. కాటికి కాళ్ళు చాపుకునే వయసులో కూడా కోర్టుకు వెళ్లాలనేసి ఉవ్వులుడుతున్నారు చూడండి. సరే పెద్దనాన్న, నువ్వంతగా ముచ్చట పడుతున్నావు. నేను కూడా అక్కడ చచ్చినట్టు పడుండలేకపోయాను. మీరు చెప్పినట్టుగానే డివోర్స్ ఇచ్చేస్తాను. మరి నాకు కొత్త జీవితాన్ని ఇస్తారా? గంగ మీద కోపంతో నీ బాగోగులు పట్టించుకోలేదు గానీ ఒక్కసారి వాడి పేడ విరగడావని తర్వాత కష్టం నీ కనుచూపు మేరలో కూడా కానరాకుండా చేస్తాను. వదినా, ఆయన మాటలు నమ్ముతున్నావేంటి? శివ, ఏంటి నువ్వంటుంది? మీ పెదనాన్న చెప్పాడని బంగారం లాంటి నా అల్లుడికి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావా? పెద్దమ్మా, నువ్వు పెద్దనాన్నని సరిగా అర్థం చేసుకోలేదు, కానీ ఆయన బాగానే ఆలోచించారు. అస్తమానం కష్టపడే వాళ్ళ దగ్గర సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? నువ్వు కూడా ఏంటి శివ వీళ్ళలో కలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో అన్నయ్య. పెద్దనాన్నతో దేవరాజు అన్నయ్యతో ఏ గొడవ ఉండదు. వీళ్లతో గొడవ లేదు అంటే ఇక మనం సంతోషంగా ఉన్నట్టే. శివ మాటలు రుచించట్లేదు నాన్న, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. పతే దయ్యం అనేసి పూజించే ఆడపిల్లెట్ట మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుందబ్బోడా. కానీ శివపార్వతి గురించి మనకు తెలుసు కదా, తనకి పెద్దగా కష్టాలు తెలియవు. కష్టాలు పడలేకే ఇష్టంగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.